ఈయన మరణం వలన క్రైస్తవ లోకం అంతా కూడా ఒకంత ఏకమైందనే చెప్పాలి. కానీ ఈ ఐక్యత జస్ట్ కేవలము ఏదో ఒక 2 రోజులు 3 రోజులు లేదా ఈ వీరి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకో లేకపోతే ఇంకొన్ని రోజులు ఉండిపోవడం కాదు. ఈ ఐక్యత అనేటువంటిది సర్వకాలం ఉండాలి, సదాకాలం ఉండాలి. అండ్ దైవజనులు జాన్విస్లీ గారు, రాజమండ్రి జాన్విస్లీ గారు, లేదా హోసన్న జాన్విస్లీ గారు, అండ్ దైవజనులు విశ్వప్రసాద్ గారు, అండ్ ఇంకా కొంతమంది ఎవరైతే విజయప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు, ఇలా ఇంకా ఎవరైతే మాట్లాడుతున్నారో లైక్ జేమ్స్ గారు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరిబడి వీళ్ళందరూ కూడా మనమందరం కూడా ఐక్యమై ఈ ఐక్యతను కొనసాగించాలి. అండ్ ఇప్పుడు కేవలము ప్రవీణ్ పగడాల గారి మీద జరిగినటువంటి ఈ దాడిని బట్టి మనమందరం ఐక్యమయ్యామనేటువంటిది వాస్తవమైన రేపొద్దున చిన్న పాస్టర్ మీద దాడి జరిగిందా, పెద్ద పాస్టర్ మీద దాడి జరిగిందా, ఏదో మారు మూలంలో ఎక్కడో జరిగిందా, మన సంబంధం లేనటువంటి జరిగిందా, మన డినామినేషన్ కానోడి మీద జరిగిందా అనేటువంటి భేదములు లేకుండా తారతమ్యం లేకుండా, డెనామినేషన్ భేదం లేకుండా, కుల భేదములు లేకుండా, ప్రాంతీయ భేదములు లేకుండా, భాషా భేదములు లేకుండా క్రైస్తవులందరూ కూడా, ముఖ్యంగా తెలుగు క్రైస్తవులు, 2 రాష్ట్రాల క్రైస్తవులు ఐక్యమవ్వాలి. అండ్ ఈ ఐక్యత సదాకాలం ఉండాలి. అంటే ఉండాలి. ఇప్పుడు ఎవరికో అన్యాయం జరిగినప్పుడు కాదు. ఈ విషయం గమనించండి. ఉదాహరణకు ఒక చిన్న మాట నేను చెప్తాను. ఇప్పుడు ఈ దాడి జరిగింది ప్రవీణ్ పగడాల వారి మీద కాకుండా, ఆయన మీద కాకుండా ఎవరో చిన్న పాస్టర్ మీద జరుగుంటే ఇంత స్పందన వచ్చేదా? నాకు తెలిసి వచ్చేది కాదు. డెఫినెట్లీ అయితే వచ్చేది కాదు, 100% వచ్చేది కాదు. బట్ మనం అలాంటి భేదములు తారతమ్యాలు చూపించకూడదు. మనం అందరము, అది ప్రవీణ్ పగడాల గారే కావచ్చు, ఏదో మారుమూల గ్రామంలో చిన్న పరిచయం చేసినటువంటి దైవ సేవకుడే కావచ్చు, ఎవరి మీద చెయ్యి పడినా క్రైస్తవులంతా ఐక్యమవ్వాలి. నేను క్రిస్టియన్ యూనిటీ గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవులంతా ఐక్యమవ్వాలి. మన ఆంధ్ర తెలంగాణలో ఏఐసిసి అని, ఏసీసీ అని, చాలా పాస్టర్స్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. పాస్టర్స్ ఫెలోషిప్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఫెలోషిప్ ఉంది, ప్రతి పట్టణానికి ఫెలోషిప్స్ ఉన్నాయి. సో మనమందరం ఐక్యంగా ఉంటే తప్ప మనం ఇట్లాంటి వాటిని ఎదుర్కోలేం. అది గుర్తుపెట్టుకోండి.